ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నీ వాక్యమే నన్ను బ్రతికించును అనే రక్షణ మార్గము టీవీ కార్యక్రమానికి వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? మరి ఈ 2024 సంవత్సరము మరి నవంబర్ నెల గతించిపోయింది. ఆఖరి నెలలో మనము ప్రవేశించాము. ఈ నెల అంతా కూడా, డిసెంబర్ నెల అంతా కూడా మనము ప్రపంచమంతా కూడా మరి క్రిస్మస్ హడావడిలో మరి పండగ వాతావరణంలో క్రైస్తవ ప్రపంచం అంతా కూడా గడుపుతూ ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు. మరి ఈ సమయంలో మనము కూడా మరి దేవుని వాక్యాన్ని ఈ క్రిస్మస్ సీజన్లో మనం ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు యొక్క పుట్టుక రహస్యం కోసం దేవాది దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించడానికి గల కారణాలు ఏమై ఉన్నాయో అనే విషయాలు మనం క్రిస్మస్ సందేశంగా మనం మాట్లాడుకోవడం మంచిదని తలంచి ఈరోజు మరి ఆయన యొక్క పుట్టుక కోసం మానవాళి రక్షణార్థమై దేవాది దేవుడు ఈ లోకానికి రావడానికి గల కారణాలు మరి మాట్లాడని ఆశతో మీ ముందుకు వచ్చాను. ప్రేమతో ఈ మాటలు విని దేవుని వాక్యాన్ని విని మీరు బలపడి మరి సంపూర్ణమైన రక్షణను మీరు మీ కుటుంబాలకు ఆపాదించుకుంటారని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తున్నాను. దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. దేవుని వాక్యము మనం చదువుకుందాం. దేవుడు ఏమై ఉన్నాడు? మొట్టమొదటిగా మనం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడు? మనకందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా కార్ల మీద, బండ్ల మీద రాసుకుంటూ ఉంటారు, బుక్స్ మీద రాసుకుంటూ ఉంటారు, ఇంట్లో కూడా మనం రాసుకుంటూ ఉంటాం బోర్డుల మీద. ఏమని అంటే గాడ్ ఈజ్ లవ్. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుడు సృష్టి యొక్క నిర్మాణం చేస్తున్న క్రమంలో యావత్ సృష్టిని నిర్మించిన తర్వాత మరి సృష్టి మీద అధికారిగా మానవుణ్ణి నిర్మించాడు. మానవుని యొక్క నిర్మాణము దేవుడు ఏ విధంగా చేశాడో ఆదికాండ గ్రంథంలో మనందరికీ తెలుసు. ఆయన తన స్వరూపంలో తన పోలిక చొప్పున, అక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది. ఆదికాండ మొదటి అధ్యాయంలో 27-28, 26-27 ఉంటుంది చాలా స్పష్టంగా. మన పోలిక చొప్పున మన స్వరూపమందు అని ఉంటుంది. అక్కడ నరుని దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మానవుని నిర్మించుకున్నాడు. ఆయన స్వరూపం ఏంటి? ఇప్పుడు మనం చదువుకున్నాం. ఆ భక్తుడైనటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16లో ఉంటుంది ఈ మాట. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? ఆయన ప్రేమ స్వరూపి. మరి ఆయన ప్రేమ స్వరూపంలోనికి మానవుణ్ణి దేవుడు నిర్మించుకున్నాడు. ఆయన ఎంతో ఇష్టపడి, ఆయన ఎంతో ప్రేమించి. చూడండి, మనం దేవుని వాక్యం గమనించినప్పుడు ఆదికాండ గ్రంథంలో మరి మొదటి వచనం నుండి మనం చూసినట్లయితే ఈ 6 దినాలలో దేవుడు సృష్టిని ఏ విధంగా చేశాడు అన్న విషయాలు మనం గమనించినట్లయితే దేవుడు ప్రతీది కూడా కలుగునుగాక 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 అంటే అవన్నీ కూడా కలిగినాయి. భూమి ఆకాశంలో కలుగునుగాక అన్నాడు దేవుడు. ఇన్ ద బిగినింగ్, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆయన మాట చొప్పున కలుగునుగాక అంటే ఆయన మాట ప్రకారం కలిగినాయి. అలాగే ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రములు ఆయన మాట ద్వారా కలిగినాయి. భూమి మీద ఉన్నటువంటి జీవవృక్ష చెట్లు ఏదైతే ఉన్నాయో సమస్త జంతువులు, భూమి మీద ప్రకృతి ఆ జంతువులు ఏమై ఉన్నాయో అవన్నీ కూడా ఆయన మాట చొప్పున కలుగునుగాక అంటే కలిగినాయి. అలాగే సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులు కలుగునుగాక అంటే కలిగినాయి. ప్రతీది కూడా ఆయన మాట చొప్పున కలిగినాయి. కానీ మరి దేవుడు మానవుణ్ణి కలుగునుగాక అని ఆయన మాట పలకలేదు. తన ప్రేమ చేత ఆయన నిర్మించాడు. మనల్ని నేల మంటితో నరుని నిర్మించాడు. అది ఏ విధంగా అంటే తన ప్రేమ చూపి, తన ప్రేమ స్వరూపాన్ని, ఆయన మహిమ గల స్వరూపాన్ని, ఆయన మహిమను మానవునికి ఇచ్చాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, మనము ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఇంతగా ప్రేమించి నరుని హెచ్చించినప్పుడు నరుడు ఏమైందంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని ఆజ్ఞకు లోబడకుండా మొట్టమొదటి మానవుడు ఆదామవ్వ గారు దేవుని మాటకు లోబడకుండా వారి ఇరువురు కూడా పాపము చేసినట్లుగా మనకు కనబడుతుంది. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఆ పనిని వారు చేయడానికి ఇష్టపడ్డారు. అది సాతానుడి యొక్క ప్రేరేపణ వలన. తద్వారా ఈ లోకానికి, ప్రపంచానికి వారి ఇరువురు కూడా ఏం తెచ్చారంటే పాపాన్ని ప్రపంచానికి తెచ్చిపెట్టారు. పాపం ఏం తెచ్చిపెడుతుందంటే సిగ్గు తెచ్చిపెడుతుంది, మరణం తెచ్చిపెడుతుంది. ప్రియమైన వాళ్ళరా, చూడండి, అంతగా దేవుడు ఆయన తన పోలికలో
నరులను చేసినప్పుడు, ఆయన తన స్వరూపమందు నరులను చేసినప్పుడు దేవుడు ఎంతో సంతించి దేవుడు ఏమన్నాడంటే వారిని ఆశీర్వదించడండి. ఎట్లా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవని ఏలుడని దేవుడు నరునితో చెప్పాడు. ఎంత అధికారం ఇచ్చాడని దేవుడు. అయితే ఆ ఏదేను తోటలో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప స్వతంత్రాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో, ఏదైతే ఆ పండుని తినొద్దన్నాడో, ఆ పండుని తినడానికి సాతాను ప్రేరేపణ చేత, ఆ విషసర్పం చేత, కుయుక్తి తగిలిన సర్పము చేత వారిద్దరూ కూడా మోసగించబడ్డారు. తర్వాత ప్రపంచానికి ఏం తెచ్చిపడిందంటే మరణం. దేవుడు ఆదికాండ గ్రంథంలోనే ఈ నరులను చేసినందుకు ఎంతో బాధపడ్డాడు. 6వ అధ్యాయం చూసినట్లయితే దేవుడు మరి ప్రేమ స్వరూపం కలిగిన దేవుడు, ఎంతో మరి అందంగా నిర్మించుకున్న ఈ సృష్టిలో మానవుడికి ప్రథమ స్థానాన్ని ఇచ్చిన దేవుడు, సర్వ హక్కులు ఇచ్చిన దేవుడు, మీరు ఏలండి ఫలించండి అభివృద్ధి పొందండి అని దీవించిన దేవుడే ఎంతగా బాధపడుతుందో చూద్దాం మనం. ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయం. దేవుడు ఈ విధంగా బాధపడుతున్నాడని చూడండి. 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకెనెను. చూసారండి ఎంత బాధపడడం దేవుడు, తన హృదయంలో నొచ్చుకున్నాడు దేవుడు నరులను చేసినందుకు. ఇంకా చూడండి 11వ వచనంలో, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండేది. ఎంత ఘోరమైన పరిస్థితులకు వచ్చాడు మానవుడు. ఆ దేవుడు సమస్త సృష్టిని చూడండి, సింహము మనకంటే బలమైంది, జంతువులు ప్రతీది కూడా మనకంటే బలమైంది, సూర్య చంద్ర నక్షత్రములు, సముద్రము, వాటితో పోల్చుకుంటే మానవుడు ఎందుకు కూడా పనికిరాని మానవుడు. కానీ ఈ అల్పుడైన మానవుడికి ఎంతో ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. నిలబెట్టుకున్నాడు ఆ మానవుడు, పోగొట్టుకున్నాడు. చూడండి దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయి ఉండింది, భూమి మీద సమస్త శరీరాలు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు. దేవుడు వారిని చూసినప్పుడు ఆయన ఎంతో సంతాపం నొందాడండి. దేవుడు అయితే ఏం చేశాడంటే ఈ ఆదికాండ గ్రంథంలో ఆ యొక్క భయంకరమైనటువంటి పాపాన్ని దేవుడు చూడలేడు. ఎందుకు తెలుసా? దేవుడు ఏమై ఉన్నాడంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను పరిశుద్ధుడినై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ప్రణాళిక. కానీ ఈ భూలోకంలో మానవులందరూ కూడా వారి మార్గాలను చెరిపేసుకున్నారండి. దేవునికి విరోధులైపోయారు, దేవునికి శత్రువులు అయిపోయారు. దేవుడు చూశాడా? ఆ పాపాన్ని అంతా కూడా ఓర్చుకున్నాడా? కానీ ప్రియమైన వాళ్ళరా, భయంకరమైన ఉగ్రతను ఆనాడు ఆ దినాలలో మరి దేవుడు భూమి మీదకి పంపించాడు. ఏమిటో ఉగ్రత మనకు అందరికీ తెలుసు. మన మందిరాలలో సేవకులు అనేక రకాలుగా బోధిస్తూ ఉంటారు. భయంకరమైన ఉగ్రత, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షాన్ని దేవుడు వారి యొక్క పాపాన్ని సహించలేక ఈ భూమి మీదకి పంపించినప్పుడు మానవులందరూ కూడా నశించిపోయారు. సమస్త జీవరాశులన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయండి. అయితే ఆ దినాలలో మరి ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు, అతని పేరు నోవాహు. నోవాహును దేవుడు చూశాడు, నోవాహుని ద్వారా అతని కుటుంబాన్ని రక్షించాడు. ఆ కుటుంబం మాత్రమే దేవుడు చెప్పాడు, నువ్వు జలాల ప్రళయం నుండి రక్షించబడడానికి నేను ఒకటి చెప్తాను. ఎందుకంటే 7వ అధ్యాయం ఉంటుంది ఆదికాండ గ్రంథంలో, ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఇండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారిని వాడలో ప్రవేశించుడి. ఆ ఒక్క నోవాహు కుటుంబం మాత్రం బ్రతికిందండి. ఆ రోజున ఆ భయంకరమైన జలప్రళయానికి అందరూ కూడా బలైపోయారు. కారణం ఏమిటంటే పాపము. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది. భూమి మీద ఉన్న మానవుల యొక్క తమ మార్గాలు అన్నీ చెరిపేసుకున్నారు, దేవునికి దూరస్తులైపోయారు. తద్వారా దేవుని యొక్క ఉగ్రతను, ఆ ఉగ్రతకు బలైపోయారు ప్రియమైన వాళ్ళరా. అయితే దేవుడు ఎంతో సంతాపం పొందాడు, ఎంతో బాధ నొందాడు. తర్వాత ఇలాంటి నాశనాన్ని నేను ఇంకెప్పుడు ఈ భూమి మీదకి రప్పించకూడదు. కాబట్టి ఎందుకనంటే నా ప్రాణం పెట్టి వాళ్ళని నేను నిర్మించుకున్నాను, నా ప్రేమను వాళ్ళకి ఇచ్చాను.
అయ్యో వీరు ఎంత దారుణంగా నాశనమైపోయారని దేవుడు ఇంకా భూమి మీద ఇంకెప్పటికీ ఇలాంటి భయంకరమైన ప్రళయం రప్పించకూడదని ఆకాశంలో ఒక గుర్తుని పెట్టాడండి దేవుడు. మేఘధనుషును ఆకాశంలో పెట్టాడు. మనకు అర్థమవుతుంది అది భయంకరమైన వర్షం కురినప్పుడు, పిడుగులు వస్తున్నప్పుడు ఆకాశంలో రంగురంగుల వలయం మనకు కనబడుతుంటుంది. అది దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకనాడు వీరి పాపం వల్లే కదా నేను వారిని నాశనం చేసిన, ఇంకెప్పుడు వాళ్ళని నాశనం చేయకూడదని నేను మరి వారికి చెప్పాను కదా అని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ ఉగ్రతను దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు ప్రియమైన వల్ల. అయితే మలాకి గ్రంథం వరకు కూడా మనం చూసినట్లయితే దేవుడు మానవులను వారి పాపాలను పరిహరించడానికి అనేక పర్యాయములు అనేక రకాలుగా ప్రవక్తల ద్వారా తన సేవకుల ద్వారా మాట్లాడుతూ తన వాక్యం ద్వారా మాట్లాడుతూ క్రమపరుస్తూ పరిశుద్ధులుగా చేయాలని దేవుడు వారిని కోరుకున్నప్పుడు వారికి కొన్ని నియమాలను పెట్టాడు దేవుడు. అయితే పాపానికి పరిహారంగా ఒక వ్యక్తి పాపం చేసి ఆ వ్యక్తి పాపానికి ఫలితంగా ఒక గొర్రెపిల్ల బలి అవ్వాలి, లేదా ఒక పొట్టేలు బలి అవ్వాలి, రక్తం చిందించాలి అని దేవుడు ఒక నియమం పెట్టాడు. పాత నిబంధన కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో ప్రియమైన వాళ్ళరు. అక్కడ ఆ మందిరం దగ్గర మరి యాజకులను ఏర్పాటు చేశాడు. ఆ యాజకుడు వచ్చి ఆ వ్యక్తి పక్షాన బలిస్తున్నటువంటి ఆ గొర్రె కానీ మేక కానీ మరి పావురం కానీ ఏదైతే దాన్ని పరిశీలిస్తారో వాళ్ళు అక్కడ మచ్చ ఉండకూడదు, కుష్టి ఉండకూడదు, పొడవ ఉండకూడదు, ఇలా పరిశీలించి అది నిర్దోషమైనదైతే దానిని వారు 2 చేతులు, ఏ వ్యక్తి అయితే పాపం చేశాడో ఆ వ్యక్తి యొక్క 2 చేతులు బలి అయిపోతున్నటువంటి ఆ జంతువు మీద, ఆ పక్షి మీద 2 చేతులు ఉంచి ఆ రక్తాన్ని చిందించేవారు. ఆ విధంగా దేవుడు పాపాన్ని పరిహరిస్తూ వస్తున్నప్పుడు భయంకరంగా పాపం పెరిగిపోతుంది. ఇది కూడా వారికి అలవాటైపోయింది. దేవునికి నరులకు మధ్య భయంకరమైన అగాధం ఏర్పడింది ప్రియమైన వల్ల. దేవుడు ఈ విధంగా వారికి ప్రకటించినప్పుడు వారు కూడా దీనికి అలవాటైపోయి వారి పాపాన్ని పరిహరించలేని స్థితిలో వారు ఉండిపోయారు. దేవుడు చూచాడు మలాకి వరకు వారికి చెప్పాడు. అయితే దేవుడు మౌని అయిపోయాడు. మానవులు మరలా భూమి మీద చెడుతనము అధికమైపోతుంది. దేవుడు ఎన్నో మార్లు తన భక్తులు చెప్పినప్పుడు కూడా భయంకరమైన పాపాలు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మానవుడు ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టేశాడు. 400 సంవత్సరాలు విడిచిపెట్టాడు దేవుడు. అంతకుముందు ఒక గొప్ప జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనకు తెలుసు. మరి అన్యుల్లో నుండి అబ్రహాంను పిలిచాడు. ఆశీర్వదిస్తున్నయ్యా, నీ నుండి ఎవరైతే మరి పుడతారో, నీ గర్భాన్ని పుడతారో ఆ గర్భఫలాన్ని నేను ఆశీర్వదిస్తాను, దాని నుండి నీకు ఆ భూమి మీద రక్షకుడు పుడతాడు అన్న సంగతులు అక్కడ ప్రకటించినప్పుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. మనకి మలాకి గ్రంథానికి మత్తయి గ్రంథానికి మధ్యలో దేవుడు ఒక తెల్ల పేపర్ పెట్టాడు. ఈ పేపర్కు ఉన్నటువంటి వయసు 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాల కాలం పాటు దేవుడు మానవుడితో మాట్లాడటం మానేశాడు. ఈ మధ్యకాలంలో ఎంతోమంది దేవుళ్ళు దేవతలుగా కొలవబడ్డారు. అయితే దేవుడు తన ప్రవక్తల ద్వారా చెప్పినట్టుగానే ఈ లోకానికి రక్షకుని పంపిస్తానని 720 సంవత్సరాల కిందట భక్తుడైనటువంటి యెషయా గారి ద్వారా కూడా మాట్లాడినట్టుగా మనకు తెలుస్తున్నాయి మాటలు. చూడండి, బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో ఒక బైబిల్గా మనం పరిగణించినట్లయితే యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాలన్నీ కూడా మినీ బైబిల్ అంటారు. ఎక్కువగా ప్రస్తావించింది ప్రభువైన యేసుక్రీస్తు కోసం పూర్వదినాల్లో ప్రవక్తల ద్వారా, యెషయా ద్వారా. 9వ అధ్యాయము యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, ఏలయనక మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. చూసారని ప్రియమైన వాళ్ళ, ఇది యేసు ప్రభు కోసం ఆయన పుట్టక ముందే 220 సంవత్సరాల కిందట క్రీస్తు పూర్వం యెషయా భక్తుని ద్వారా ప్రవచించిన మాటలు. అలాగా చూసినట్లయితే మనము ఇంకా చూసినట్లయితే యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా ఈ మాటలు ఉంటాయి. 7వ అధ్యాయంలో చూసినట్లయితే 7వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి ప్రభు తాన యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. ఇమ్మానుయేలు అనే పేరుకు దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు ఏనాడు కూడా మానవుని విడిచిపెట్టలేదు. ఆదికాండ గ్రంథం నుండి మలాకి గ్రంథం వరకు అనేక పర్యాయములు తన భక్తుల ద్వారా చెబుతూనే ఉన్నాడు. మానవుడు దేవునికి విరోధి బ్రతుకుతూనే ఉన్నాడు. దేవుడు విడిచిపెట్టేశాడు ఒక కాలాన్న. ఈ మలాకి గ్రంథం తర్వాత మలాకితో మాట్లాడిన తర్వాత దేవుడు విడిచిపెట్టేసిన తర్వాత 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు.
అప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు, సంపూర్ణమైనప్పుడు ఆయన ప్రణాళికను, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ మత్తయి సువార్తలో మొదటి అధ్యాయంలో చూసినట్లయితే యేసుక్రీస్తు వంశావళి ఉంటుంది. అక్కడ అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, అబ్రహాముతో స్టార్ట్ అవుతుంది ఈ వంశావళి. ఇక ఈ భూలోకంలో ఏ వ్యక్తి కూడా అతను పుట్టిన ఆ చరిత్ర చెప్పలేడు. 1-2-3 తరాలు తప్ప దానికి మించి చెప్పలేడు. ఈ భూమి మీద ఇప్పటివరకు ఏ మానవుడు కూడా తన జీవిత చరిత్రను చెప్పలేడు. కానీ యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర ఇక్కడ లిఖించబడింది. అందుకే దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని వాక్యం చేత అనేక మంది పట్టబడ్డారు, ప్రపంచం గుర్తించింది. కాబట్టి ఈనాడు ఈ యొక్క ప్రపంచంలో సమయాన్ని, ఈ యొక్క యుగాన్ని 2గా విభాగించారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. యుగ పురుషుడుగా దేవుణ్ణి గుర్తించారు ప్రియమైన వాళ్ళ ప్రపంచం. యేసుక్రీస్తు ఈ లోకానికి ఏతించడానికి గల కారణం మనం మాట్లాడుతూ వస్తున్నాం. దేవుడు తన ప్రేమ చేత మానవుణ్ణి నిర్మించినప్పుడు మానవుడు అవివేకి అయి అయోమయంగా ఉన్న స్థితిలో, దేవుని దూరమైన స్థితిలో దేవుడు విడిచిపెట్టకుండా దేవుడు మాట్లాడుతూ వస్తున్నప్పుడు దేవుని మాటలు లోబడిన స్థితిలో దేవుడు తనకు ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళిక ద్వారా తన ప్రియ కుమారుని ప్రభువుని యేసుక్రీస్తు లోకానికి మనందరి కొరకు పంపించాడు. ప్రియమైన వాళ్ళ చూడండి, మరి మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో 21లో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవని. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. తన ప్రజలను ఎవరైతే ప్రభువుని నమ్ముతారో, ఎవరైతే ఆయన ప్రణాళికలు ఉన్నారో, ఎవరైతే ఆయన విశ్వసిస్తున్నారో, ఎవరైతే ఆ రక్షణ ప్రణాళికలు ఉన్నారో వారందరినీ విమోచించడానికి, ఆయన ప్రజలను రక్షించడానికి, తన ప్రజలను రక్షించడానికి ఆ ప్రియ ప్రభువు ఈ లోకానికి వచ్చిన సంగతి ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యేసు అనే పేరుకు అర్థము రక్షకుడు. రక్షకుడు అని అర్థం ప్రియమైన వాళ్ళారా. ఇదిగో అలాగే లోక సువార్త చూసినట్లయితే 2వ అధ్యాయంలో 10వ వచనం, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడో, ఈయన ప్రభువైన క్రీస్తు. రక్షకుడు పుట్టి ఉన్నాడు దావీదు పట్టణమందు. ఈ వార్త ప్రజలందరికీ మహా సంతోషకరం. మెషియా వస్తాడు, మెషియా పుడతాడు, లోక రక్షకుడు పుడతాడని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ప్రియమైన వాళ్ళారా. ఆ సమయం రానే వచ్చింది. ఆ ప్రియ ప్రభువు ఈ లోకానికి ఎత్తించడానికి సమయం రానే వచ్చింది. ఆయన పుడుతున్నాడని సంగతి అక్కడ ఆ శుభవార్తను ఆ దూతలు చెబుతున్నప్పుడు వారు ఎంతో ఆనందించినట్లు, వారు ఎంతో సంతోషించినట్లు మనకి కనబడుతుంది ప్రియమైన వాళ్ళరా. ఎందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి రావడానికి గల కారణాలు మనం ఆలోచించినట్లయితే, మానవుడు చీకటిలోనికి వెళ్ళిపోయాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును మానవునికి ఆయన ఇచ్చినప్పుడు ఆ వెలుగును పోగొట్టుకున్నాడు, ఆ మహిమను పోగొట్టుకున్నాడు మానవుడు. ఆ మహిమను తిరిగి మరల ఇవ్వడానికి, ఆ వెలుగును మరలా ఇవ్వడానికి దేవాది దేవుడు మరి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు ప్రియమైన వాళ్ళారా. దేవుని వాక్యం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. చూడండి, దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. చీకటిలో ఉన్నాడు మానవుడు. చీకటి దేనికి సాదృశ్యం అయ్యా అంటే పాపానికి సాదృశ్యం. పాపం ఏం చేస్తుందంటే మరణం తెచ్చిపెడుతుంది మానవునికి. మరణము 3 రకాల ప్రియమైన వాళ్ళరా. ఆధ్యాత్మిక మరణము, భౌతిక మరణము, నిత్య మరణము. 3వది ఉంది నిత్య మరణము. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకి 2 మరణాలు కనబడతాయి. ఆధ్యాత్మిక మరణము అంటే మనము దేవుని నుండి దూరం ఒకట, శరీరానుసారమైన మనసు కలిగి ఉండుట, అపరాధములో పాపములో నడుచుకొనుట, ఆధ్యాత్మిక అజ్ఞానంలో నడుచుట, అవిశ్వాసం కలిగి ఉండుట, వేషధారణ కలిగి ఉండుట, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైన మరణం, స్పిరిచువల్ డెత్. అయితే మరొక మరణం ఉంది, ఈ భౌతిక మరణం, ఫిజికల్ డెత్ ఏదైతే ఉందో ఇదిగో ప్రస్తుత ఈ జీవితాన్ని విడిచిపెట్టి మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, చలనం లేని స్థితిలో ఉండడం, శరీరాన్ని మట్టిలో పూడ్చే కార్యక్రమం, ఇది ఫిజికల్ డెత్. అయితే ఇంకొక మరణం ఉంది ప్రియమైన వాళ్ళరా. అది ఎవరికి అంటే
నిత్య నరకము, నిత్య దండన, ఎటర్నల్ డెత్. ఇది సాతాంగాడికి వాని దూతలకు ఏర్పరచబడితే ఇది మనందరికీ కూడా అది ఇవ్వడానికి సాతాంగాడు ఆది నుండే పండగ పొందాడు. అదేవిధంగా చాలామంది కూడా ప్రియమైన వాళ్ళారా ఏర్పరచబడిన వారు కూడా మరి వాని యొక్క తంత్రాలకు మంత్రాలకు పడి చాలామంది నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. ఈ ఎటర్నల్ డెత్ని వారు పొందుకుంటున్నారు. ప్రియమైన దేవుడు ఈ భయంకరమైన శిక్ష నుండి తప్పించడానికి, నిత్య నాశనం నుండి నిత్య నరకాలను తప్పించడానికి, అదిగో నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి మనల్ని మరి పిలవడానికి ఈ లోకానికి ఎత్తించాడు. దేవాది దేవుడుగా దేవాది దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు. చీకటిలో ఉన్నాం, చీకటి వారముగా ఉన్నాం. ఆశ్చర్యకరం తన వెలుగును మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు ప్రియమైన వల్ల అంటే ఇదే పత్రిక ఉంటుంది 3వ అధ్యాయంలో 9వ వచనంలో, ఆశీర్వాదమునకు వారసులు వాటికి మీరు పిలవబడితే. గొప్ప ఆశీర్వాదం చూసారండి, గొప్ప ఆశీర్వాదం. ఏమిటయ్యా ఆ ఆశీర్వాదం అంటే పేతురు రాసిన 2వ పత్రికలో చూడండి. పేతురు రాసిన 2వ పత్రికలో ఉంటుంది, చాలా స్పష్టంగా ఉంటుంది. 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావనందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవ స్వభావనందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించెను. చూడండి, ఆ మహిమ గుణాతిశయములను మనకు అనుగ్రహించాడు. చీకటిలో నుండి మనల్ని వెలుగులోకి నడిపించాడు. ఆశీర్వాదానికి కారకులు అవడానికి మనల్ని పిలిచాడు. ఎందుకు మనకి వీటన్నిటిని వాగ్దానములు అనుగ్రహించాడు అంటే దేవ స్వభావనందు మరలా మనల్ని పాలి భాగస్సు చేయడానికి. మనము ఒకనాడు మన ఆది తల్లిదండ్రులు ఏదైనా తోటలో దేవుడితో దేవ స్వభావం కలిగి ఆ మహిమ గల శరీరంతో నిత్యము ఆ ప్రభుతో ఉండేవారు. అయితే దాన్ని పోగొట్టుకున్నారు, ఆ మొదటి ప్రేమను పోగొట్టుకున్నారు. అయితే కడపటి ఆదాముగా ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చారు. ఏదైతే మనం పోగొట్టుకున్నామో, ఏదైతే ఆశాంతితో ఉన్నామో, ఆశాంతితో నెమ్మది లేని స్థితిలో మరి దూరమై ఉన్నామో, చీకటిలో ఉన్నామో, మనశ్శాంతి లేక ఉన్నామో, దేవుడు వీటన్నిటినీ మనకు తిరిగి ప్రసాదించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి దేవాది దేవుడు తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. ఇదే క్రిస్మస్. ఈ క్రిస్మస్లో దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలని అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రతి సంవత్సరం డిసెంబర్ జనవరి నెలలో దేవుని సేవకులు వారి సంఘాలలో ఎంతో భారీ ఎత్తున జరిపిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు పుట్టుక మనకు రక్షణ తెచ్చిపెట్టింది. యేసుక్రీస్తు పుట్టుక మనకు రక్షణ విమోచన తెచ్చిపెట్టింది. పాప విమోచన, పాప క్షమాపణ యేసుక్రీస్తు నందు మనకు కలిగింది. ప్రియమైన వాళ్ళరా, ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క పుట్టుక మానవులకు రాజ్యాన్ని తెచ్చిపెట్టింది. ఇదే పత్రిక మనం చూసాం కదా ప్రియమైన వాళ్ళరా. దేవుడు మనల్ని ఏ విధంగా చేశాడంటే ఒకప్పుడు మనం ప్రజగా లేము, ఒకప్పుడు కనికరింపబడలేదు, కానీ ఇప్పుడు కనికరింపబడ్డాము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము. ఇంకా ఏం చేయబడ్డామంటే ఏర్పరచబడినటువంటి రాజులని యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా మనము పిలువబడ్డాం. దేవుడు తన వాక్యం ద్వారా చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని దేవుని వాక్యం చదివేస్తుంది. మానవుడు ఏదైతే పోగొట్టుకున్నాడో వాటిని తిరిగి ఇవ్వడానికి, శాంతిని పోగొట్టుకున్నాడు, తన మహిమను పోగొట్టుకున్నాడు, పాపముల పొడి భయంకరమైన శిక్షణకు వెళ్ళిపోతున్నాడు. వాటన్నిటినీ తప్పించడానికి, ఏదైతే నీకు కావాలో, ఏదైతే మనకు కావాలో వాటిని ఇవ్వడానికి దేవాది దేవుడు తన కుమారుని పంపించడం ద్వారా ఆయన అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరగాలి. మనమందరం కూడా ఆ ప్రియప్రభు రక్తంలో కడగబడిన వారముగా మనం ఉన్నాం. దేవుడు చేసిన ఆ గొప్ప కార్యక్రమాన్ని బట్టి మనం ఎంతకన్నా సంతోషించాలి, ఆయన నామాన్ని ప్రకటించాలి. ప్రియమైన వల్ల చూడండి, ప్రకటన గ్రంథంలో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 6వ వచనంలో, ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాడు. ఈ దేవుడు ఈ రాజ్యంలో, యేసుక్రీస్తు స్థాపించిన ఈ రాజ్యంలో, దానియేలు గ్రంథంలో ఉంటుంది కొన్ని రాజ్యాలు. బబులోను సామ్రాజ్యము, తర్వాత పారధిక రాజ్యము, తర్వాత గ్రీకు సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యం, ఇలా కొన్ని సామ్రాజ్యాలు ఉంటాయి. అవన్నీ లోకానికి సంబంధించిన సామ్రాజ్యాలు. ఆ సామ్రాజ్యాలను జయించడానికి ఒకరి చేత ఒకరు కత్తి యుద్ధాలు చేసి రక్తం చిందించి
ఎంతోమందిని చంపేసి వారు ఆ రాజ్యాన్ని సంపాదించారు. కానీ యేసుక్రీస్తు ఎవరిని చంపలేదు, యేసుక్రీస్తు ఎవరిని హత్య చేయలేదు, యేసుక్రీస్తు ఎవరి రక్తం చిందించలేదు. కానీ ఆయన ప్రేమ రాజ్యాన్ని స్థాపించడానికి ఆనాడు దానియేలు గ్రంథంలో ఆయన అనేక సూచనలు కనపరిచాడు. ఆయన ప్రేమరాజ్యము శాశ్వతమైనది, అదే నిత్యరాజ్యము, అదే నిలబడుతుందని, ఈ భూమి మీద ఏ విధంగా ఏర్పడుతుందో దానియేలు గ్రంథం చాలా స్పష్టంగా దేవుడు సెలవిచ్చాడు. ప్రియమైనవారా, ఆ రాజ్యమే దేవుడు తన కుమారుల ద్వారా ఏర్పరిచిన ప్రేమ రాజ్యం. ఈ రాజ్యంలో మనము వారసత్వం సంపాదించుకున్నాము. ఇంకనూ అనేక మంది వారసత్వం సంపాదించుకోవాలి. దేవుని రాజ్యంలో అనేక మంది చేర్చబడాలి. ప్రియమైన వాళ్ళరా, ఆ రాజ్యము క్రీస్తు రాజ్యము, ఆ రాజ్యమే ప్రేమ రాజ్యము, క్రీస్తు ప్రేమ రాజ్యము. ఈ రాజ్యం ప్రపంచమంతా కూడా విస్తరించబడుతుంది. దీనిని మనకి ఇవ్వడానికి దేవాది దేవుడు 2024 సంవత్సరాల కిందట ఈ లోకానికి ఏతించి నీ కొరకు నా కొరకు రక్షకుడుగా ఏతించాడు. అయితే ఆయన పుట్టాడని సంబరాలు కాదు ప్రియమైన వాళ్ళరా, ఆయన పుట్టి వెనక ఎంతో చరిత్ర ఉంది. ఆయన పుట్టుక వెనక ప్రియమైన ఎంతో బలియాగం ఉంది. ఆయన బలియాగమే మనకు రక్షణ తెచ్చిపెట్టింది. అమూల్యమైన రక్షణమే, ఆయన అమూల్యమైన రక్తమే మనకు రక్షణ తెచ్చిపెట్టింది. ఆయన జనన మరణ పునరుద్ధానములే మనకు రక్షణ తెచ్చిపెట్టాయి. అయితే ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఇదిగో మనకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు పాపాన్ని జయించాడు. ఆయన మాట చేత కానీ చేతల చేత కానీ ఎందులోనూ కూడా పాపం చేయలేదు. ఆయన యవ్వన ప్రాయంలో యేసుక్రీస్తు 33 సంవత్సరాల భూమి మీద జీవించినప్పుడు చిలువ యాగానికి వెళ్ళాడు. ఆయన ఆ సిలువలో ఆయన బలి అయిపోవడానికి వచ్చాడు. ప్రియమైన వారు చూడండి, ఆయన యవ్వన ప్రాయంలో ఎలాంటి అపోహాలకు ఆయన తావివ్వలేదు, ఎలాంటి పాపానికి ఆయన తావివ్వలేదు. ప్రియమైన వారు యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఆ ప్రభువుని మాదిరిగా పెట్టుకొని ఈ భూలోక యాత్ర మరి కొనసాగించిన ప్రభువారు పిలుస్తున్నారు. ప్రియమైన వారు అందుకే దీని వాక్యం తెలివేస్తుంది, ప్రయాసపడి భారం మోసుకుని సమస్తమైన జనులారా నా ఎదుగు అంటే నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాడు అన్నాడు. ఆది గ్రంథంలో మనం చూసాము, దేవుడు తన ప్రేమలో మన మానవులు చేశాడు. ఆ ప్రేమను పోగొట్టుకున్నాం, మరలా తిరిగి ప్రేమ ఇవ్వడానికి ప్రేమ ఉన్న దేవుడు తన ప్రేమ కుమారుని మన కొరకు పంపించాడు. ఇదే క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. ఎవరు ఆరాధించాలంటే మరి ఎవరైతే ఆయన రక్తంలో కరగబడతారో వారు మాత్రమే ప్రభువారిని ఆరాధించడానికి హక్కుదారులు. ఈనాడు మనం అనుకుంటాం యేసుక్రీస్తుని ఆరాధించడానికి మేము హక్కుదారులు కామా, క్రిస్మస్లో మేము అనేక పనులు చేస్తున్నాం, అనేక సహాయ సహకారాలు చేస్తున్నాం, ఎన్నో రకాలుగా దేవుని సేవకులకు మేము ఉపయోగపడుతున్నాం, ఎన్నో రకాలుగా కానుకలు ఇస్తున్నాము, ఎంతో సహాయం చేస్తున్నాము అంటే అవన్నీ లెక్కలోకి రాకు. ప్రియమైన వాళ్ళ, నువ్వు నీ నోటితో ఒప్పుకున్నావా, నీ హృదయంలో విశ్వసించావా దేవుణ్ణి, అక్కడ మరి కడగబడ్డావా, నీ పాపాల్లో క్షమించబడ్డాయా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావా, యేసుక్రీస్తు సొంత రక్షకుని అంగీకరించావా? వీటిన్నింటిని బట్టి చూస్తే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. దేవుడు ఈ మొదటి రాకడలో రక్షకుడుగా ఈ లోకానికి ఎత్తించాడు. మళ్ళీ 2వ రాకడ ఉంది. ఆ 2వ రాకడలో ఎత్తబడి వానిగా నువ్వు నేను ఉండాలి. అప్పుడే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి ఈ కార్యము ఎంతో పరిపూర్ణమయ్యి మనకందరికీ ఆశీర్వాదకరంగా కనబడుతుంది. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక. మరిన్ని సంగతులతో మీ ముందుకు త్వరలో రాబోతున్నాను. దేవుడు ఈ వర్తమానాన్ని మనందరికీ జీవితాల్లో మరి మన జీవితాలకు మహిమకరంగా దేవుడే దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన తీసుకుని కొడుకుని ముగించుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నాన్న బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రమునైనా. మరి ప్రభువా అనేకమైన సంగతులు ప్రభువా నీ పుట్టుకునే ప్రభువా ప్రేరేపిస్తున్నప్పటికీ తండ్రి కొన్ని సంగతులు మాత్రమే మేము తండ్రి జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి మీరు ఈ లోకానికి రావడం గల కారణాలు ప్రభువా మరి టూకీగా కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. అందుని బట్టి మీకు స్తోత్రమైన తండ్రి. ప్రభువా మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ వాక్యము ఎంతటి విన్నారు ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రభువా విని తండ్రి ఆలోచించినైనా నిజమైన రక్షకుడు నీవైనా గ్రహించి ప్రభువా ఒకనాడు మా పూర్వీకులు చేసిన ఆ తప్పిదాలు ప్రభువా మేము చేయకుండా తండ్రి మరి ఈ భూమి మీద ప్రభువా నమ్మకమైన మరి నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి పరిశుద్ధులుగా జీవించడానికి ప్రభువా మీరే మీ కృప చేత మీ ప్రేమ చేత మమ్మల్ని నడిపించమని, మీ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని, ఈ వాక్యం వింటున్న మరి కుటుంబాలను మరి బిడ్డలను దీవించమని ఆశీర్వదించమని మా ప్రాణప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.